మిథున రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 4 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. లగ్నంలో శుక్రుడు కానీ, రెండవ స్థానంలో బుధుడు కానీ, మూడవ స్థానంలో కేతువు కానీ చంద్రబలంతో కలిపి ఆగస్టు 17వ తారీఖు తరువాత నుంచి మీకు రవి బలము అనేటువంటిది చాలా బాగా అందుతోంది. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఆగస్టు 17వ తారీఖు తరువాత నుంచి రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రవి సింహరాశిలో చాలా బలంగా ఉండి మీకు యోగాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఏమిటి అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది దేనికోసము అంటే ఆగస్టు 17 లోపు రవి బలము అనేటువంటిది లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా మీరెవరికి డబ్బు ఇవ్వడం అనేటువంటిది ఈ మాసంలో చేయవద్దు. తర్వాత కుటుంబంలో తెలియనటువంటి కలహాలు కానీ, అశాంతికి గురవడం కానీ, రుణ బాధలు ఉంటాయి. కానీ అది ఆగస్టు 17 తర్వాత ఖచ్చితంగా తీర్చేటువంటి యోగం కనబడుతోంది. మీ ప్రయత్న బలాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళండి. ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఆగస్టు 17 తర్వాత మాత్రమే తీసుకోండి. మూడవ స్థానంలో కేతువు కూడా కలిసి ఉన్నారు. అక్కడ మీకు రవితో పాటుగా బలంగా ఉండేటువంటి రవితో పాటుగా కేతువు కూడా కలిసి ఉండడం మూలాన తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మిథున రాశి వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. వారి యొక్క పర్సనల్ చార్ట్ చూసుకొని తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యేకించి ఏమిటి అంటే ఈ మాసంలో గురుబలం పెరగడానికి కావచ్చు, లేకపోతే రాహు యొక్క బలం పెరగడానికి కావచ్చు, దోషం తగ్గడానికి కావచ్చు, ప్రతి శుక్రవారము అమ్మవారికి దుర్గామాతకి కుంకుమార్చన చేస్తే కనుక, లేదా ఎప్పటికప్పుడు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి జపాన్ని చేస్తూ ఉండండి. ఈ మాసంలో చాలా వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ అనేటువంటివే చూస్తారు.